మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనం వరంగల్లో ఉన్నాం. వరంగల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107వ సంవత్సర కార్యక్రమాన్ని, వార్షికోత్సవాన్ని ముఖ్యంగా కస్టమర్లు కావచ్చు, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు కావచ్చు, బ్యాంకు కుటుంబాలతో సహా జరుపుకుంటున్నారు. ఈ రోజు మనకు రీజనల్ హెడ్ గుంటి కమలాకర్ గారు ఉన్నారు, వారితో పాటు ఏజీఎం గారు ఉన్నారు, చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ప్రతి ఒక్కరి ఉద్దేశం అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో కావచ్చు, గత ఆర్థిక సంవత్సరంలో కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణనీయమైన ఫలితాలు సాధిస్తుంది. మరి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, ఎలాంటి విస్తరణ కార్యక్రమాలు వారి ఆలోచనలో ఉన్నాయి, ఒకసారి కమలాకర్ గారు అని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. మంచి కార్యక్రమం చేయబోతున్నందుకు. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? ముందు భవిష్యత్తులో చెప్పేది అంటే, ముందు నా యాక్చువల్ గా వరంగల్ రీజన్ వచ్చి మొత్తం 7 డిస్ట్రిక్ట్లు కవర్ చేస్తుందండి. 7 డిస్ట్రిక్ట్ లో 71 బ్రాంచెస్ ఉన్నాయి మాకు ప్రజెంట్. 71 అండ్ అనదర్ 8 బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ కి ఆల్రెడీ పంపించున్నాం. అవి కాకుండా ప్రతిదీ మా ఎయిమ్ ఏంటంటే, ప్రతి విలేజ్ లో కూడా బ్యాంకింగ్ తరపున బిజినెస్ కరెస్పాండెంట్ మోడల్లో కూడా వెళ్ళాలి అని చెప్పే ఉద్దేశంతో ఆల్రెడీ ఇప్పుడు మేము ఒక 416కి 120 నుంచి 416కి తీసుకుని వెళ్ళాం. దీన్ని మార్చి కల్లా ఇంకొక 800 నుంచి 1000 బీసీల దాకా ప్రతి విలేజ్ కవర్ అవ్వాలని చెప్పేసి అది చేసుకుంటూ వస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే, ఎక్కడైతే బ్యాంకింగ్ మారుమూల ప్రాంతానికి కూడా తీసుకెళ్ళడానికి ఈ విధంగా అంటే అన్ని చోట్ల కూడా బ్యాంక్ అనేది కొంచెం ఫైనాన్షియల్ మోడల్ కూడా ఎక్కడైతే అవ్వకపోయే చోట్ల కూడా బీసీల ద్వారా కూడా చేద్దాం ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతుంది. ఇది మా ఫ్యూచర్ ప్లాన్ లో ఇది ఒకటి ఉందండి. అది కాకుండా ఇందాక మీకు చెప్పినట్టుగా 12,300 కోట్లతోటి ఆల్మోస్ట్ వీఆర్ హ్యావింగ్ ప్రెసెంట్లీ 10% మార్కెట్ షేర్ ఉంది బ్రాంచ్ నెట్వర్క్ వైపు చూసుకుంటే కనుక 7 డిస్ట్రిక్ట్లో కలిపి. దీన్ని మేము నెమ్మదిగా ఇంకా పెంచడానికి ట్రై చేస్తున్నాం త్రూ బీసీ మోడల్ అవనండి, తర్వాత బ్రాంచ్ కూడా. అలాగే ప్రెసెంట్ బిజినెస్ షేర్ వచ్చేసరికి మాది అడ్వాన్సెస్ ఆల్మోస్ట్ 16% మార్కెట్ షేర్ అండి. ఆల్మోస్ట్ 11% వచ్చి డిపాజిట్ సైడ్ ఉంది. మొత్తం యాజ్ ఓవరాల్ గా 13% మార్కెట్ షేర్ ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాం త్రూ బీసీసీ అన్ని అయితే ఆటోమేటిక్ ఎక్కడైతే ఉందో ఆటోమేటిక్ బిజినెస్ షేర్ కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. అలాగే ఈ రోజు ఆల్మోస్ట్ 800 మంది దాకా మా కస్టమర్స్ అవనండి, స్టాఫ్ అవనండి అన్ని కూడా వచ్చారు ఇక్కడ. ఇదే విధంగా మొత్తం త్రూ అన్ని ఏరియాల్లో కూడా ఎక్కడైతే యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఏరియాలు ఉన్నాయి, ఈవెన్ ఇండియాలో కానీ కొన్ని అవుట్ సైడ్స్ మా ఓవర్సీస్ లో ఉన్నాయి కూడా, అన్ని కూడా ఈ రోజు ఫౌండేషన్ డే జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని చెప్పినట్టుగా ఈ బ్యాంకు గాంధీ జాతి మన మహాత్మా గాంధీ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ అయ్యి ఈ రోజు 107వ సంవత్సరం జరుపుకుంటుంది జన్మదినోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం. సో ఇదే విధంగా మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఫర్దర్ గా మరి ఇంకా దీన్ని బ్యాంక్ ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇప్పుడున్న 4-5వ పొజిషన్ నుంచి 3-4-2కి తీసుకుని వద్దాం అని చెప్పేసి మేము ప్రయత్నం చేసుకుని మొత్తం దీని ద్వారా చేద్దామని అనుకుంటున్నాం. సో ఇది ప్రధానమైన అంశం. ప్రైవేట్ బ్యాంకులు బాగా విస్తరణ పెరిగిన పరిస్థితులలో అనివార్యమైన పోటీ తయారైంది. అటువంటి పరిస్థితులలో కస్టమర్ సర్వీస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు మీకు ఇందని చెప్పాను, నేషనల్ బ్యాంక్స్ అనేది రీచ్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్తుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే రీచ్ చేయడం. ఇప్పుడు దాని గురించి మేము బ్రాంచ్ నెట్వర్క్ తో పాటు ఈ రోజు మీకు ఆల్మోస్ట్ మేము కస్టమర్ బేస్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద మొత్తం అంటే ఆల్మోస్ట్ 1.6 crores కస్టమర్ బేస్ త్రూ అవుట్ తెలంగాణ, ఇఫ్ యూ టేక్ తెలంగాణ. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బేస్ ఎంత ఉంది. ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ అవనండి, కార్పొరేషన్ బ్యాంక్ అవనండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిన తర్వాత దీన్ని ఇంకా పెరిగింది. సో రీచ్ అనేది ఉంది. తర్వాత దీనిలో పాటు మేమేంటంటే ఈ కొత్తగా వస్తున్న యువతను కూడా దృష్టిలో పెట్టుకుని డిజిటైజేషన్ అనే దాంట్లో కూడా తీసుకెళ్తున్నాం. తర్వాత డిజిటల్ బ్యాంక్ బ్రాంచింగ్ కూడా అది కూడా ఉంది. అంటే బ్రాంచెస్ అని కూడా డిజిటల్ బ్యాంక్ బ్రాంచింగ్ కూడా అపార్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ అది కూడా వెళ్తున్నాం. సో జన్జీ దృష్టిలో పెట్టుకుని అండ్ యువతను కూడా దృష్టిలో పెట్టుకుని, అది కాకుండా మళ్ళీ మీకు ప్రైవేట్ బ్యాంక్స్ కి ఉన్న కస్టమర్ బేస్ ఉంటుంది, ఆల్మోస్ట్ నేషనల్ బ్యాంక్స్ అనేది ఉంటుంది. సో మాకేంటంటే రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. బ్యాంక్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సర్వీస్ అందించవలసిన బ్యాలెన్స్లు కాకుండా, ఎందుకంటే దాంట్లో సార్ మీకు కస్టమర్ బేస్ మీకు తెలిసిందే. బట్ మాదేంటంటే ప్రతి దానికి వెళ్ళి ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో మేము తీసుకుంటున్నాం. అందుకే బీసీ నెట్వర్క్ కూడా ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో ఆల్రెడీ ప్రతి విలేజ్ లో కూడా దే ఆర్ విజిటింగ్ ఎవ్రీ హౌస్ అండి. దాంట్లో ఎవరికైతే అకౌంట్ లేవు అందరికీ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం. తర్వాత రీకేవైసీ, సీకేవైసీ ఏదైతే అది కూడా చేపిస్తున్నాం వాళ్ళ చేత. తర్వాత సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కూడా చేపిస్తున్నాం. అది కాకుండా అసలు బ్యాంకింగ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా విలేజ్ లెవెల్లో ప్రతి చోటన కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. అలా నేషనల్ బ్యాంక్స్ అన్ని కూడా కలిపి చేసుకున్నది ఉంటుంది. ఎఫ్ఎల్సీ ద్వారా మనం చేసిన ఫైనాన్షియల్ లిటరసీ చేంజ్ ఒకటి ఉంది. సో అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా మేము అది కూడా చేస్తున్నాం విలేజ్ వైజ్. అండ్ ఇప్పుడు మాది ఏంటంటే ఎస్హెచ్జీలు కానీ, ఇప్పుడు ఎస్హెచ్జీలు వైజ్ చూసుకుంటే 14,000 ఎస్హెచ్జీలు ఉన్నాయి. ఒక
వరంగల్లోనే. సో ఆల్మోస్ట్ ఇది 14,000 మీద ఆల్మోస్ట్ 1,800 కోట్లు ఎస్హెచ్జి ఫైనాన్స్ ఉంది. అగ్రికల్చర్ లో దరిదాపు 2,500 కోట్లు ఉంది. ఎంఎస్ఎంఈలకి ఇంకా 800 కోట్లు ప్రజెంట్ చేసి ఉన్నాం. ఇంకా స్కోప్ ఉంది, ఇంకా మేము చేయడానికి ముందుకు వెళ్తున్నాం. వేరియస్ స్కీమ్స్ కూడా వచ్చున్నాయి, అది కూడా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. సో అలాగే బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో దానికి కూడా స్కీమ్స్ వచ్చున్నాయి. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మేము ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఏదైతే బ్యాంకబుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, బ్యాంకబుల్ ఎక్కడైతే ఉందో డెఫినెట్ గా మేము వాళ్ళకి ఫైనాన్స్ ఆర్థిక సహాయం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము కూడా దేశ ఆర్థిక ప్రగతిలో మేము కూడా భాగస్వామి కింద అవడానికి చేస్తున్నాం. సార్ లాస్ట్లీ చెప్పండి, యూనియన్ బ్యాంక్ మార్క్ అనే దగ్గర ఒక స్కీమ్ కావచ్చు, లేకపోతే చేస్తున్న కొత్త ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఏదైనా కూడా చెప్పండి. సార్ ఇప్పుడు మీకు ఒకటేనే కదా సార్, డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ ఉంది. ఈ రోజు చూసారు బిజినెస్ ఆల్రెడీ వ్యోమ్ యాప్ ఉండింది, తర్వాత బిజినెస్ పీపుల్ కూడా ఆల్రెడీ ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. వీఆర్ ద ఎండ్ టు ఎండ్, అంటే స్టార్టింగ్ నుంచి మొదలెట్టి డిస్బర్స్మెంట్ వరకు కూడా డిజిటైజేషన్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇది నేషనల్ బ్యాంక్స్ లో వీఆర్ ద వన్. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కూడా అంత, అంటే కొన్ని బ్యాంక్స్ 1-2 ఉన్నాయి, అవి కూడా పూర్తిగా ఎండ్ టు ఎండ్ లేవు. బట్ ప్రపోజల్ అప్లై చేసిన దగ్గర నుంచి మొదలెట్టి డిస్బర్స్మెంట్ అయ్యే వరకు కూడా డిజిటైజేషన్ అనేది మా దగ్గర స్టార్ట్ చేసి ఉన్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ 3rd year రన్నింగ్ అవుతుందండి. సో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ నెమ్మదిగా ఇంకా దీన్ని వాల్యూని ఇప్పుడు ఏదంటే ఫస్ట్ ఏంటంటే 50,000 అనుకున్న తర్వాత 10 లక్షలు, తర్వాత 50 లక్షలు అలా పెంచుకుంటూ వెళ్తూ, అంటే ఏదైతే ఎస్టీపీ ప్రాసెస్ ఉందో దాన్ని మేము ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుందండి అది.